భారతదేశంలో వ్యవసాయం అనేది చాలా ప్రాచీనమైనది. మన దేశంలో లక్షలాది సంవత్సరాలుగా వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. భారతదేశంలో సుమారు 60% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి, ప్రతి గ్రామంలో జీవించే మనిషి జీవనానికి చాలా ముఖ్యమైనది. భారతదేశంలో వ్యవసాయం అనేది విభిన్నమైనది. ప్రతి రాష్ట్రంలో భిన్నమైన పంటలు సాగుతాయి. పంజాబ్ లో గోధుమలు, పశ్చిమ బెంగాల్లో బంగాళదుంపలు, తమిళనాడులో పసుపు, ఇలా అన్ని పంటలు వివిధ రకాలుగా పండుతాయి. ఈ పంటలను అనుసరించి వ్యవసాయ పద్ధతులు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ఈ ప్రాచీన వ్యవసాయ విధానాలు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు వాతావరణ మార్పులు, పువ్వుల నిల్వ సమస్యలు, నీటి లోపం మరియు భూమి నాశనం వంటి సమస్యలు వ్యవసాయ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఇండియాలో వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త టెక్నాలజీలు రైతుల జీవితాలను ఎలా మార్చబోతున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్మార్ట్ ఫార్మింగ్ అంటే వ్యవసాయాన్ని ఆధునిక టెక్నాలజీ ద్వారా నిర్వహించడం. ఇలాంటి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గించి దిగుబడిని పెంచవచ్చు. దీనిలో మనం సెన్సార్లను, డ్రోన్లను మరియు గణనీయమైన డేటా అనాలిసిస్ ని ఉపయోగిస్తాం. సెన్సర్లు తేమ, ఉష్ణోగ్రత మరియు pH లాంటి అంశాలను కొలిచే పరికరాలు. రైతులు వీటితో పంటలను మరింత సమర్థవంతంగా పెంపొందించడానికి ఉపయోగిస్తారు. ఈ డ్రోన్లు పంటలు ఎక్కడ పెరిగాయో, ఎక్కడ నీటి పారుదల చేయవలసిందో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. రోబోటిక్ అండ్ ఆటోమేటెడ్ మిషన్స్. రైతులు పనిచేసే యంత్రాలు కూడా మరింత నూతనంగా మారిపోతాయి. ఇప్పటి వరకు వ్యవసాయ యంత్రాలను మన చేతితో నియంత్రించేవారు, కానీ రోబోటిక్స్ మరియు ఆటోమేటెడ్ వ్యవసాయ యంత్రాలు రైతులకు చాలా సహాయపడతాయి. ట్రాక్టర్లు. నేడు ఆన్లైన్ ద్వారా ట్రాక్టర్లు మరియు యంత్రాలను అద్దెకు తీసుకోవడం చాలా సులభం. ఈ ట్రాక్టర్లు కూడా ఆటోమేటెడ్ గా పనిని చేస్తాయి, అంటే మనం వీటిని కేవలం ఒక క్లిక్ తో నియంత్రించవచ్చు. బయోటెక్నాలజీ సొల్యూషన్స్. పంటల ఆరోగ్యం పట్ల ఇప్పుడు కేర్ తీసుకోవడం అవసరం. పంటలను రోగాల నుంచి రక్షించడానికి బయోటెక్నాలజీని ఉపయోగించడం మరింత వాడుకలో ఉంది. జెనెటిక్ ఇంజనీరింగ్. పంటలను జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మెరుగుపరచడం వల్ల వాటికి మరింత తట్టుకునే శక్తి పెరిగిపోతుంది. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా వేసే పంటలకు నీరు తక్కువగా అవసరం పడుతుంది, కానీ మంచి దిగుబడినిచ్చే పంటలను అందిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్. ఇది ఒక కొత్త టెక్నాలజీ. దీన్ని వ్యవసాయం చేయడంలో కూడా ఉపయోగించవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా వ్యవసాయ డేటాను ఒక సెంట్రల్ సర్వర్ లో స్టోర్ చేసి ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు. డేటా అనాలిసిస్. రైతులు పంటలు పెరిగే స్థానాన్ని, వాటి పరిస్థితిని సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఈ డేటాని పరిశీలించి మార్గదర్శకాలను అందిస్తే ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. ఈకో ఫ్రెండ్లీ ఫార్మింగ్. ఇండియాలో పర్యావరణం విషయంలో కూడా చాలా దృష్టి పెట్టాలి. పర్యావరణం సహాయకంగా వ్యవసాయం చేయడం ద్వారా మనం భూమిని కాపాడుతూ మంచి పంటలు పొందవచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్. రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పెంచడం ఒక సాధారణ మార్గం. మట్టి ఆరోగ్యానికి శ్రద్ధ. భూమి ఆరోగ్యాన్ని పర్యవేక్షించి ఆరోగ్యంగా ఉంచడం కూడా టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుంది. పద్ధతులు, విత్తనాల ఎంపిక మొదలైనవి ఉంటాయి. అగ్రిటెక్ స్టార్టప్స్. ఇటీవల ఇండియాలో చాలా అగ్రిటెక్ స్టార్టప్లు స్టార్ట్ అయ్యాయి. ఈ స్టార్టప్లు వ్యవసాయానికి సంబంధించిన సర్వీసులు, ఫైనాన్షియల్ సహాయం, నూతన టెక్నాలజీ మరియు అనేక సలహాలను రైతులకు అందిస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. పంటలు పూర్తిగా రాబడి తీసుకోవడానికి ముందుగా కొన్ని ప్రాసెసింగ్లు చేయాలి. ఈ టెక్నాలజీ కొత్త మార్గాలను చూపిస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది వ్యవసాయంలో వినియోగించే మరొక టెక్నాలజీ. దీని ద్వారా పంటలు, నీటి సరఫరా, శక్తి వినియోగం మొదలైన వాటిని ఇంటర్నెట్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. సెన్సార్ల ఉపయోగం. ఇవి నేల, నీరు, వాతావరణం మొదలైన వాటి గురించి సమాచారాన్ని సేకరించి రైతులకు తెలియజేస్తాయి. స్మార్ట్ ఇరిగేషన్. నీటి తగ్గుదల అన్ని రైతులకు ఉండే పెద్ద సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి స్మార్ట్ ఇరిగేషన్ సిస్టంలు పరిష్కారాన్ని అందిస్తాయి. సెన్సార్ ఇరిగేషన్. ఇది పంట యొక్క నీటి అవసరాలను అంచనా వేసి అవసరమైనంత నీటిని మాత్రమే సరఫరా చేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్. ఇండియాలో చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీ ద్వారా వారు తమ ఉత్పత్తులను సులభంగా నేరుగా కస్టమర్లకు సరఫరా చేయవచ్చు. రైతులు వారి ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెట్ లో విక్రయించవచ్చు. దీంతో రైతులకు ప్రాఫిట్ పెరుగుతుంది. ఈ అన్ని టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఇండియాలో వ్యవసాయం మరింత ఈజీగా మారిపోతుంది. అగ్రి టెక్నాలజీ, బయోటెక్నాలజీ, రోబోటిక్స్, డ్రోన్స్, స్మార్ట్ ఇరిగేషన్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కొత్త ఆవిష్కరణలు రైతుల జీవితాలను సులభరితం చేయడానికి, వారిని ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి మరియు వ్యవసాయం కోసం అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి సహాయపడతాయి. ఈ మార్పుల వల్ల భవిష్యత్తులో భారతదేశంలోని వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి.